ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒకరోజు ఉంటే ఓకే, 2 days ఉంటే ఓకే, కానీ ఇలా 10, 20, 15 years నుంచి అలాగే ఆ స్క్రీన్స్ అలవాటు అయిపోయి అలాగే అలవాటు అయిపోతే అదొక పర్మనెంట్ చేంజెస్ లాగా మెల్లగా మారిపోతుంది కంటి. సో అంటే చాలా మంది అంటూ ఉంటారు సార్, నాకే కళ్ళ మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ రాలేదు కానీ నాకు వచ్చాయి అంటారు. సో ఇట్స్ అ మిత్ అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండి కూడా అంటే దే ఆర్ నాట్ సచ్ సో మచ్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ కాబట్టి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేదేమో, కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండే ఉంటుంది, అంతే అంటారా? మీరు చెప్పింది చాలా రియల్ అండి. నాకే చాలా మంది పేషెంట్స్ చెప్పారు. మీరు అంటున్నారు అందరికి వస్తుందని, నా పేరెంట్సే రాలేదు నాకు వచ్చింది అంటారు ఏంటి అని. సో ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ లేదు ఆ హెల్త్ కేర్కి. పాతకాలంలో ఒకటి, ఊరుల్లో దే ఆర్ నాట్ అవేర్, దే డోంట్ గో ఫర్ ఇట్. సెకండ్, ప్రతి వాళ్ళకి ఐస్ కరెక్ట్ చూడడం అనేది ఇంపార్టెన్స్ విల్ డిపెండ్ అపాన్ వాట్ దేర్ యాక్టివిటీస్ ఆర్. ఎగ్జాక్ట్లీ రైట్. మీరు ఒక డాక్టర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎంత అక్యురేట్ ఉండాలి సైట్ వర్సెస్ సమ్మన్ హూ ఇస్ మేబీ డూయింగ్ అగ్రికల్చర్, పొలాల్లో పనిచేస్తారు. నథింగ్ రాంగ్, అంటే నథింగ్ ట్రైంగ్ టు టెల్ దట్ వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకే హ్యాపీగా తక్కువ అంటే ఎక్కువ శాతం రాకుండా ఉండొచ్చు, బికాస్ దే విల్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మోర్ దాన్ పీపుల్ హు ఆర్ లివ్స్ ఇన్ సిటీస్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత డిఫరెన్స్ తెలీదు. సైట్ కొంచెం తగ్గినా వాళ్ళకి అంత రియలైజ్ అవ్వలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు గ్రాస్ వర్క్స్ చేస్తారు. గ్రాస్ అంటే పెద్ద పెద్ద వాటితో. ఇప్పుడు మనం డాక్టర్స్ అనుకోండి సర్జరీ చేస్తున్నారు, చాలా మైన్యూట్ థింగ్స్ తో చేస్తారు, వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు నాకు అనుకోండి ఒక కొంచెం సైట్ మారినా నాకు తెలిసిపోద్ది, బికాస్ ఆ క్లారిటీ మిస్ అవుద్ది. అండ్ మన హ్యాబిట్స్ కానీ ఈ డయాబెటీస్, ఈ బీపీ, ఈ కొలెస్ట్రాల్, ఇవన్నింటి వల్ల కూడా ఇంతకుముందు క్యాటరాక్ట్స్ లేట్ వచ్చేవి, 70 అలా వచ్చేవి ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు ఇంకా ముందు ముందు వస్తుంది, మెల్లమెల్లగా అదే గమనిస్తున్నాం. జనరేషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది, వచ్చేస్తుంది.